తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతూ ఉంటే ఇప్పుడు బీజేపీ రూపంలో మరొక సవాలు ఎదురైంది. తాజాగా బీజేపీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాలును స్వీకరించారని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. 6 గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగిన సవాళ్ల పర్వం బండి సంజయ్ ఎంట్రీతో మరో మలుపు తీసుకుంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను, హామీలను నెరవేర్చారని నిరూపిస్తే తాను పోటీ నుంచి విరమించుకుంటానని ప్రకటించారు. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తాను సవాల్ చేస్తున్నానని, వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే తాను లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. పథకాలు అమలయ్యాయని నిరూపిస్తే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమని బండి సంజయ్ ప్రకటించారు. అయితే దీన్ని నిరూపించకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాల్లో పోటీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ను స్వీకరించాలన్నారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే తాను వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమరవీరుల స్తూపం, సర్దార్ పటేల్ విగ్రహం, భాగ్యనగర్ అమ్మవారి ఆలయం ఎక్కడికైనా సరే వచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అర్హులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతో పాటు 4000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఇచ్చిన హామీ ప్రకారము 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2 లక్షల రూపాయలు అది చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు, కౌలు రైతులకు వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. మరోవైపు రేవంత్ రెడ్డితో సవాల్లో భాగంగా గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావు రావడంతో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవల సవాల్ చేసిన హరీష్ ఈ మేరకు శుక్రవారం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖతో వచ్చారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం లేఖను అక్కడున్న రిపోర్టర్లకు అందించారు. రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను, హామీలను 15 ఆగస్టులోగా అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆ లేఖలో హరీష్ పేర్కొన్నారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. అయితే హరీష్ రావు డూప్లికేట్ రాజీనామా లెటర్ పట్టుకొని అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం పోయాక హరీష్ కు మతి భ్రమించిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు జోకర్గా మారారని ఎద్దేవా చేశారు. 100 రూపాయలు కనీసం 100 రోజులు ఉపాధి ఇవ్వాలి అని చెప్తే ఇవాళ 180 రూపాయలు పెరిగి ఇలాంటి దరిద్రుడు పాలించిన కేసీఆర్ 10 ఏళ్లలో నిజంగా ఆ పథకం లేకుంటే లక్షల మంది చనిపోయారు ఆకలి చావులతో. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తాంటే ఇచ్చినాం. ఆగస్టు 15 మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో ఒక సభ్యునిగా మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా రైతులకు మాటిస్తున్నాం. ఈ డ్రామారావు, ఈ అవలేష్ రావు మాటలు మళ్ళొక్కసారి ఇవాళ మోసం అని తెలిసిపోయింది కదా. ఎంత పిరికి పని అంటే ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టుకుంటాను భయపడుతుంది కదా నాయన. మంత్రి పదవి తీసి అవతల పడేసాను నేను. నిజంగా రైతుల ప్రేమ ఉంటే నీదేం డ్రామా? కనీసం మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలి. రైతుల కోసం నేనేదో మునగాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పుకుంటానుక. నీ మెదక్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ముంటే. మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13, 14 కాంగ్రెస్కి వస్తున్నాం. ఇక ఆయన కట్టబెట్టుకొని బయలుదేరిండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలే. 4 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరియట్కి వచ్చిందంటే నా 10 ఏళ్ళల్లో 4 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో 10% సార్లు కూడా రాలే. మొత్తం 5-10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే 3 నెలల్లో 60 రోజులు 60 సార్లు వచ్చింది సెక్రటరియట్కు. అందరిని కలిసేవారు. అపాయింట్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరిని చెక్ చేసేయలేదు. ఈయన దగ్గర హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోంగార్డ్ కట్ట తీసుకొని రెండో పడితే 120 కిలోల జిల్లా రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. హోమ్ మినిస్టర్నే బయటికి వెళ్ళగొట్టాడు. నీ అంతతో పాలన, నీ జోకర్ ఎమ్మెల్యేలు ఇవాళ పెద్ద జోకర్ అయ్యిండు. హరీష్ రావు వాళ్ళ ప్రజలను మోసం చేస్తుండు. ఆ రోజు అగ్గిపేట దొరకలేదని మోసం చేసి మా పిల్లల్ని చంపిండు. ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నాడు. ఈ డ్రామారావు గురించి జర ఎక్కువ చేయండి. ఆ రాజీనామా పత్రం మీ టీవీ ఛానల్లో కూడా వేయండి. మీరు స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కావాలంటే ఆయన ఒపీనియన్ తీసుకోండి.
నేనే చెప్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది, ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు వ్యవహారంపై స్పందించారు. హరీష్ రావు రాజీనామా లేఖను వృధా పోనీయబోమన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అయితే హరీష్ రావు రేవంత్ రెడ్డి సవాళ్లపై స్పందించిన బండి సంజయ్ ఇది పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. ఒకవైపు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు సాగుతున్న సవాళ్ల పర్వంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంట్రీతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు అయింది.